హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా కాలం తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క స్టార్టింగ్ శాలరీనే 60,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా బోత్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఎలాంటి వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మార్చి 4th నుంచి లక్ష్యం పేరుతోటి ఒక బ్యాచ్ కోర్స్ని, అలాగే మార్చి 2 నుంచి సాధన అనేటువంటి పేరుతోటి ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎన్రోల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అవ్వండి. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు దీనికి సంబంధించి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ PDF అండ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. అలాగే 10% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్అకాడమీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కేటగిరీ 1కి సంబంధించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కింద మనకి 5 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద కొన్ని వేకెన్సీస్, టెక్నికల్ కింద కొన్ని వేకెన్సీస్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కింద కొన్ని వేకెన్సీస్, లా డిపార్ట్మెంట్ కింద AGM పోస్టులు, అలాగే మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన AGM పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క పోస్ట్ కోడ్లు ABCDEగా డివైడ్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ A చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద 30 వేకెన్సీస్ ఉన్నాయి. UR క్యాండిడేట్స్కి 12, EWSకి 3, OBC వాళ్ళకి 9, SC STస్కి 3 వేకెన్సీస్ చొప్పున ఇచ్చారు. ఇంకా PWD క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. ఇంకా తర్వాత పోస్ట్ కోడ్ B చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ కింద 27 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి సంబంధించి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 28 సంవత్సరాల వయసు ఉండాలి. పైన మెన్షన్ చేసిన జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన AGM పోస్టులకి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కింద 22 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 28 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా డిపార్ట్మెంట్ కింద 8 వేకెన్సీస్ ఉన్నాయి. 33 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. టోటల్గా 89 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. PWD క్యాండిడేట్స్ కూడా కలుపుకొని మనకి మొత్తంగా 97 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకే, సో నార్మల్ క్యాండిడేట్స్కి 89 అండ్ PWD క్యాండిడేట్స్కి 4, 5 అండ్ 6, 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాము. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ACA ఆర్ AICWA లేదా ACS అనేటువంటి ఈ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లాలో చేసినటువంటి వాళ్ళు, అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ లా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్కి సంబంధించిన AGM పోస్టులు చూసుకున్నట్లయితే BSc ఇన్ అగ్రికల్చర్ చేసిన అప్లై చేయొచ్చు. బీటెక్ డిగ్రీ ఆర్ BE డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ చేసిన అప్లై చేయొచ్చు. లేదా బీటెక్ డిగ్రీ ఆర్ BE డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన, లేదా ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ బీటెక్ డిగ్రీస్ చేసిన అప్లై చేయొచ్చు. లేదా బీటెక్ డిగ్రీ ఆర్ BE డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసిన అప్లై చేయొచ్చు. లేదా బీటెక్ డిగ్రీ ఆర్ BE డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ చేసినా కూడా అప్లై చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అకౌంట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ C, ఇక్కడ అకౌంట్స్కి సంబంధించి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా కాస్ట్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే కంపెనీ సెక్రటరీస్ కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా లాకి సంబంధించి ఫుల్ టైం డిగ్రీ లా ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు. దానితో పాటు మనకి ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి MBBS చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకుని కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్. తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక ఏజీఎం పోస్టులకి 180 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 2.5 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఇందులో రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాగే మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ అనేటువంటి టాపిక్స్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఎకానమీ అండ్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్కి సంబంధించి జనరల్ యాప్టిట్యూడ్ కింద క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్, అలాగే అగ్రికల్చర్ ఎకానమీకి సంబంధించిన బిట్స్ అయితే వస్తాయి. కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. అలాగే రెలవెంట్ డిసిప్లిన్కి సంబంధించి 60 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు మీరు fci.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ స్టేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీ సొంత రాష్ట్రంలోని వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫీ నుంచి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది మీరు మార్చి 1 నుంచి అయితే చేసుకోండి. మార్చి 1 నుంచి మార్చి 31 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.